అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గంగాధర్ గ్రామర్ క్లాసెస్ బొబ్బిలి. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు 10th క్లాస్ ఇంగ్లీష్ కొత్త సిలబస్లో భాగంగా 3వ యూనిట్లో ఫస్ట్ లెసన్ వీడియోస్ చేసి పంపించాను. ఇప్పుడు ఇందులో సెకండ్ లెసన్ వీడియో చేసి మీకు పంపించడానికి ముందుకు వచ్చారు మీ గంగాధర్ మాస్టర్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎప్పటిలాగే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి, నన్ను ప్రోత్సహించండి యూట్యూబ్లో. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ద బ్లాక్ ఏరోప్లైన్ చూడండి, ఇక్కడ ద బ్లాక్ ఏరోప్లైన్ లెసన్ నేమ్ ఇస్ ద బ్లాక్ ఏరోప్లైన్. చూడండి ఒకసారి ఇక్కడ ద బ్లాక్ ఏరోప్లైన్. సో లెట్ us come to the లెసన్ లోకి వెళదాం అందరూ కూడాను. ద మూన్ వాజ్ కమింగ్ అప్ ఇన్ ద ఈస్ట్. ద బ్లాక్ ఏరోప్లైన్ అంటే తెలుసా, విమానము, నల్ల రంగులో ఉండే విమానం అని చెప్పొచ్చు ఇక్కడ మనము. ద మూన్ వాజ్ కమింగ్ అప్ ఇన్ ద ఈస్ట్. చంద్రుడు తూర్పు వైపు పైకి అలాగా వస్తా ఉన్నాడట. బిహైండ్ మీ, తన వెనకాతల, రైటర్ ఇక్కడ చెప్తున్నారు, తన వెనకాతల. అండ్ స్టార్స్ వర్ షైనింగ్ ఇన్ ద క్లియర్ స్కై అబౌవ్ మీ. స్టార్స్ వర్ షైనింగ్. స్టార్స్ అంటే నక్షత్రాలు, షైనింగ్ అంటే మెరుస్తున్నాయి అనమాట. ట్వింకిల్ లిటిల్ స్టార్ అంటాం కదా. సో చక్కగా మెరుస్తున్నాయట. ఎక్కడ? ఇన్ ద క్లియర్ స్కై చాలా క్లియర్ గా ఉంది తన మీద అనమాట. అబౌవ్ మీ తన పైన ఈ స్టార్స్ చాలా బాగా మెరుస్తా ఉన్నాయట రైటర్ పై. సో దెర్ వాస్ నాట్ క్లౌడ్ ఇన్ ద స్కై. ఆకాశంలో అసలు ఎక్కడ మేఘాలు కనిపించలేదు అంటున్నారు రైట్. ఐ వాజ్ హ్యాపీ టు బీ అలోన్ హై అప్ అబౌవ్ ద స్లీపింగ్ కంట్రీ సైడ్. అయితే ఈయన ఎక్కడున్నారు ఇక్కడ చూడండి, ప్రపంచం అంటే దేశం అంతా నిద్రపోతున్న సమయంలో ఐ వాజ్ హ్యాపీ టు బి అలోన్ హై. ఆ మీద ఆకాశంలో నేను ఒక్కడనే ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది. అప్ అబౌవ్ ద స్లీపింగ్ కంట్రీ సైడ్. దేశం అంతా నిద్రపోతున్న సమయంలో నేను ఆకాశంలో ఒక్కడే ప్రయాణం చేసి చాలా ఆనందంగా ఉందని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. ఐ వాజ్ ఫ్లయింగ్ మై ఓల్డ్ డకోటా ఏరోప్లైన్. అతను దేంట్లో ప్రయాణం చేస్తున్నారు? I was flying my అతని యొక్క ఓల్డ్ డకోటా ఏరోప్లైన్. డకోటా's name is డకోటా ఏరోప్లైన్. ఓవర్ ఫ్రాన్స్ బ్యాక్ టు ఇంగ్లాండ్. ఫ్రాన్స్ నుంచి ఇంగ్లాండ్ తిరిగి వస్తున్నారనమాట. I was dreaming of my holiday and looking forward to being with my family. చాలా ఆతృత, యాంగ్జైటీగా, చాలా ఉత్సాహంగా, ఎంతో హ్యాపీగా కుటుంబంతో గడపడానికి వెళుతున్నా అని చెప్పేసి అనుకుంటున్నాడు, కలగంటున్నాడు అనమాట చాలా. I looked at my వాచ్ వైపు చూశాడు. 1:30 in the morning. ఉదయం ఎంత అయింది? అదే 1:30 in the morning వచ్చాను. 1:30 అయింది అనమాట. 1:30 అంటే 1 గంటన్నర అని చెప్పేసి మనం చెప్తాం. సో నెక్స్ట్ 22nd పేరా. I should call Paris control zone. నేను ప్యారిస్ కంట్రోల్ రూమ్ కి కాల్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాడు అనమాట. ఐ థాట్, ఆలోచించాడు. యాజ్ ఐ లుక్డ్ డౌన్ పాస్ట్ ద నోస్ ఆఫ్ ద ఏరోప్లైన్. ఒకసారి అలా కిందగా చూసి ఏరోప్లైన్ తలకు ముక్కు ముందు భాగం ఉంటుంది కదా. ఐ సా ద లైట్స్ ఆఫ్ ఎ బిగ్ సిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఒక పెద్ద నగరం కనిపించింది అనమాట. నగరంలో లైట్స్ కూడా కనిపించాయి ఇతనికి. తన ముందు ఆ ప్రయాణం చేసే తన ఏరోప్లైన్ కి ఆ ముక్కు భాగంలో చూస్తే కనిపించాయట. I switched on the radio and said. switched on అంటే రేడియో ఆన్ చేయటం అని ఇక్కడ. స్విచ్డ్ ఆన్ అంటే రేడియోను ఆన్ చేసి ఇలా చెప్పారట. సెడ్ చెప్పాను. ఏమని, ఎవరికి చెప్తున్నారు? ప్యారిస్ కంట్రోల్. సో ఏరోప్లైన్స్ కి ఏదైనా సరే విషయాన్ని, ఇన్ఫర్మేషన్ సేకరించడానికి ప్రతి దేశంలో కంట్రోల్ రూమ్స్ ఉంటాయి. ఆ కంట్రోల్ రూమ్ చేస్తున్నాడు. ప్యారిస్ నుంచి కదా బయలుదేరాడు, ఇంగ్లాండ్ కొడుతున్నాడు. ప్యారిస్ కంట్రోల్ డకోటా DS088 హియర్. ఇక్కడ ఏంటుంది? ప్యారిస్ కంట్రోల్ డకోటా DS088 ఇక్కడ ఉంది. కెన్ యూ హియర్ మీ? నేను చెప్పింది మీకు వినబడుతుందా? ఐ ఆమ్ ఆన్ మై వే టు ఇంగ్లాండ్. నేను ఇంగ్లాండ్ వెళ్ళే దారిలో ఉన్నాను. ఓవర్ ఇక్కడ ఫోన్ లో మాట్లాడేటప్పుడు జనరల్ గా అవతల వాళ్ళకి, అంటే అవతల ఇద్దరు మధ్య డిస్కషన్ జరిగేటప్పుడు వీళ్ళు స్టాప్ చేశారు లేదని తెలిస్తేనే కానీ అవతల వాళ్ళు స్టార్ట్ చేయరు. అందుకని సెంటెన్స్ పూర్తి చేసిన తర్వాత ఓవర్ అంటారు. అంటే నేను చెప్పడం అయిపోయింది, మీరేమైనా చెప్పండి అని చెప్పేసి చెప్పడం అనమాట. ద వాయిస్ ఫ్రమ్ ద రేడియో. ఇక్కడ చూడండి నెక్స్ట్ పేరా. ద వాయిస్ ఫ్రమ్ ద రేడియో
ఆన్సర్డ్ మీ. అప్పుడు తనకు ఆన్సర్ వచ్చిన సమాధానం వచ్చింది, రెడీ ఉంది. ఇమీడియట్లీ వెంటనే DS088 ఐ కెన్ హియర్, DS088 ఐ కెన్ హియర్, నేను వింటున్నాను. యూ ఆట్ టు టర్న్ 12 degrees west నౌ. DS088 ఓవర్. యూ ఆట్ టు టర్న్, నువ్వు వెళుతున్నావు కదా, జస్ట్ 12 degrees west నౌ, వెస్ట్ పడమల వైపు 12 degrees ఓకే దగ్గరలో నువ్వు పక్కకి తిరగాలి, వెస్ట్ వైపు అని చెప్పేసి DS088 అని చెప్పేసి DS088 ఓవర్ అంటే కంప్లీట్ చేస్తారు మెసేజ్ చెప్పిన తర్వాత. సో అప్పుడు ఇతను రైట్ చూడండి ఇక్కడ, ఐ చెక్డ్ ద మ్యాప్ అండ్ ద కంపాస్. అక్కడ మా కంపాస్ సో అంటే కంపాస్ మీన్స్ ఆ వే చూపించేటటువంటి ఇదనమాట ఇన్స్ట్రుమెంట్. ఐ చెక్డ్ ద మ్యాప్ చూసారు, కంపాస్ చూసారు. స్విచ్డ్ ఓవర్ టు మై సెకండ్ అండ్ లాస్ట్ ఫ్యూయల్ ట్యాంక్. స్విచ్డ్ ఓవర్ టు మై సెకండ్ అండ్ లాస్ట్ ఫ్యూయల్ ట్యాంక్ అంటే సో విమానంలో సెకండ్ సో ట్యాంక్ కూడా లాస్ట్ ఫ్యూయల్ ట్యాంక్ కిందనే ఉంటుంది కదా. అండ్ టర్న్ ద డకోటా 12 degrees west towards England. అండ్ టర్న్డ్ ద డకోటా 12 degrees west towards England. ఇంగ్లాండ్ వైపు ప్రయాణించడానికి 12 degrees వెస్ట్ వైపు తిప్పారనమాట. I'll be in time for breakfast. బ్రేక్ఫాస్ట్ సమయానికి అక్కడ ఉంటాను. ఐ థాట్ అనుకున్నాడు పాపం. ఏ గుడ్ బిగ్ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్, మంచి ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ నేను తినబోతున్నాను. ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ వెల్. ఇట్ వాజ్ అన్ ఈజీ ఫ్లైట్. అంత బాగా జరుగుతుంది, ఫ్లైట్ చాలా బాగుంది, చాలా సులభంగా వెళ్ళిపోతుంది, గమ్యానికి చేరుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాడు రైటర్ ఇక్కడ. ప్యారిస్ వాజ్ అబౌట్ 150 kilometers బిహైండ్ మీ. ప్యారిస్ అతను ప్రయాణం ఎప్పుడు ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత సుమారుగా 150 kilometers దూరం వచ్చాడు అనమాట. 150 kilometers వెనక ఉంది ప్యారిస్. సో వెన్ ఐ సా ద క్లౌడ్స్, అప్పుడు అక్కడ మేఘాలు కనిపించాయట. స్టార్మ్ క్లౌడ్స్, బాగా వర్షం కురిసేటువంటి ఇండికేషన్ చూపెట్టిన పేద క్లౌడ్స్, వర్షంతో కూడిన క్లౌడ్స్ అక్కడ కనిపిస్తున్నాయి అనమాట. దే ఆర్ హ్యూజ్, చాలా పెద్దవి అవి ఆ క్లౌడ్స్, ఆ మేఘాలు. దే లుక్ లైక్, ఎలా కనిపిస్తున్నాయట, దే లుక్ లైక్ బ్లాక్ మౌంటైన్స్, నల్ల పర్వతాల్లాగా. స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అక్రాస్ ద స్కై. ఇంతవరకు బాగానే ఉంది ప్రయాణము. జస్ట్ ఇప్పుడే సడన్ గాను తనకు ముందు ఈ పెద్ద మేఘాలు నిలబడి ఆకాశంలో ఇతనికి కనిపించాయి అనమాట. ఐ న్యూ ఐ కుడ్ నాట్ ఫ్లై అప్ అండ్ ఓవర్ దెమ్. అతనికి తెలుసు అవి కనిపిస్తుంది, దాన్ని దాటుకుని వెళ్ళటం అనేది కొంచెం కష్టంగా ఉంది. కనిపించమంటే అంత దట్టమైన మేఘాలు వస్తాయి అనమాట, పొగ మంచు అంటాము. అండ్ ఐ డిడ్ నాట్ హ్యావ్ ఎనఫ్ ఫ్యూయల్ టు ఫ్లై. ఆ ఫ్లై ఫ్యూయల్ కూడా, ఇంధనం కూడా సఫిషియెంట్ గా సరిపడినంత లేదట. ఫ్లై అరౌండ్ దెమ్ టు ద నార్త్ ఆర్ సౌత్. వాటి చుట్టూ నార్త్ వైపు, ఉత్తరం వైపు, సౌత్ వైపు, దక్షిణ వైపు అలా తిరుగుతూ వేన్ కనుక్కొని వెళ్ళటానికి ఇంధనం సరిపోదేమో అని చెప్పేసి, సరిపోదు అనుకుని చెప్పేసి అనుకుంటున్నాడు అతను. ఐ హావ్ టు గో బ్యాక్ టు ప్యారిస్. అప్పుడు ఏంటనుకున్నాడు, తిరిగి ప్యారిస్ వెళ్ళిపోవాలని చెప్పేసి అనుకున్నారు. ఐ థాట్ బట్ వాంటెడ్ టు గెట్ హోమ్. కానీ ఇంటికి వెళ్ళాలి, ఒకవైపు ఇంటికి వెళ్ళాలనేటువంటి ఆశ లాగేస్తుంది అనమాట. ఐ వాంటెడ్ ద బ్రేక్ఫాస్ట్. ఆ బ్రేక్ఫాస్ట్ తినాలి వెళ్ళి, ఎలా అయినా సరే ఫ్యామిలీతో కలిసి అని చెప్పేసి అనుకుంటున్నారు ఆయన రైటర్ ఇక్కడ. సో ఐ విల్ టేక్ ద రేస్. ఇంకా ఆ రిస్క్ తీసుకుని ఎలా అయినా సరే ఐ థాట్ అనుకున్నారు. అండ్ ఫ్లూ దట్ ఓల్డ్ డకోటా స్ట్రైట్ ఇన్ టు ద స్టామ్. ఇంకా స్టామ్ వైపు, ఆకాశ మేఘాల వైపు, దట్టమైనటువంటి మేఘాల వైపు ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాడు అనమాట ఇతను. ఇన్సైడ్ ద క్లౌడ్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎవ్రీథింగ్, అంటే క్లౌడ్స్ అంటే ఇక్కడ మేఘాలు, దట్టమైన మేఘాలు అని చెప్తున్నారు ఇక్కడ, స్టార్మ్ క్లౌడ్స్. ఎవ్రీథింగ్ వాజ్ సడన్లీ బ్లాక్. మొత్తం అక్కడికి వెళ్ళేసరికి మొత్తం అంతా కూడా నల్లగా అయిపోయింది, ఏం కనిపించట్లేదు. ఇట్ వాస్ ఇంపాసిబుల్ టు సీ ఎనీథింగ్ అవుట్ సైడ్ ద ఏరోప్లైన్. ఇంకా ఏరోప్లైన్ బయట ఏమి కూడా కనిపించట్లేదు, అసలు చూడటానికి చాలా అసాధ్యం అనమాట. అసలు అంత నల్లగా ఉన్నాయి మేఘాలు. ఓకేనా, చూడండి, జాగ్రత్తగా గమనించండి. బయట ప్రదేశం ఏమి అసలు ఏరోప్లైన్ చూడటానికి అవటం లేదని చెప్పేసి అంటున్నారు. ద ఓల్డ్ ఏరోప్లైన్ జంప్డ్ అండ్ ట్విస్టెడ్ ఇన్ ద ఎయిర్. ఈ డకోటా ఏరోప్లైన్ చాలా ఓల్డ్ అనమాట. ఆ గాలిలో అది జస్ట్ గెంతుతున్నట్టు, అలాగా ట్విస్టెడ్, అటు ఇటు తిరుగుతున్నట్టు చేస్తుంది అనమాట. ఐ లుక్డ్ అట్ ద కంపాస్. ఆ దిక్సూచి వైపు చూశాడు. కంపాస్ అంటే దిక్సూచి, ఎటువైపు వెళ్తుందో కనిపించట్లేదు. ఆ దిక్సూచి వైపు చూశారు ఒకసారి. ఐ కుడ్ నాట్ బిలీవ్.
అసలు నమ్మకం కుదరలేదు అనమాట అతనికి. ఏంటట, దేని నమ్మటం దేని నమ్మకం, ఏ అంశంపై అతనికి నమ్మకం కుదరలేదని చెప్పేసి ఇక్కడ జస్ట్ చెప్తున్నాడు. చూడండి, ఇగో ఇతను రైటర్. సో ఫ్లైన్ లో వెళుతున్నాడు. చూడండి, ముందు దట్టమైన మేఘాలు ఎలా కమ్మేసి ఉన్నాయో, ఎదురేం కనిపించట్లేదు. పక్కన ఇంకో ఫ్లైట్ వెళుతున్నట్టు ఇతను కనిపించింది. ఆ ఫ్లైట్ వైపు చూస్తున్నాడు. ఐ కుడ్ నాట్ బిలీవ్ మై ఐస్, నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను అని. ద కంపాస్ వాస్ టర్నింగ్, దిక్సూచి రౌండ్ అండ్ రౌండ్ తిరుగుతా ఉన్నట్టు అటు ఇటు చుట్టూను. అండ్ రౌండ్ అండ్ రౌండ్ ఇట్ వాజ్ డెడ్, అది కంప్లీట్ గా ఆగిపోయింది అనమాట. ఇట్ వుడ్ నాట్ వర్క్, అది ఆగలేదు. చాలాసేపు అటు ఇటు చుట్టూ తిరిగి ఆగిపోయింది. ఇట్ వుడ్ నాట్ వర్క్, పనిచేయటం లేదు. ద అదర్ ఇన్స్ట్రుమెంట్స్ వర్ సడన్లీ డెడ్, ఆ లోపల ఉండే విమానంలో ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడానికి కానీ, లేకపోతే మొత్తం సో దానికి సంబంధించిన మొత్తం ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడాను పనిచేయటం లేదని చెప్పేసి అంటున్నాడు. టూ ఐ ట్రైడ్ ద రేడియో ట్రై చేశారట, అది కూడా. ప్యారిస్ కంట్రోల్, అప్పుడు రేడియో ఆన్ చేసి అప్పుడు ఇలా చెప్తున్నారు. ప్యారిస్ కంట్రోల్ కెన్ యూ హియర్ మీ, వినబడుతుందా, నేను చెప్పింది వినబడుతుందా అని చెప్పేసి రేడియో నుంచి మాట్లాడుతున్నారు. దేర్ వాస్ నో ఆన్సర్, కానీ అందులో ఆన్సర్ అతనికి రాలా. ద రేడియో వాజ్ డెడ్ టూ, రేడియో కూడా ఆగిపోయింది, పని చేయకుండా. డెడ్ అంటే ఇక్కడ చనిపోవడం కాదు ఇక్కడ. సో పని చేయటం ఆగిపోయింది అనమాట. మొత్తం అందులో ఏంటంటే సో ఆర్గాన్స్ అన్ని కూడా అంటే సో రేడియో ఉండే పార్ట్స్ అన్ని కూడా పని చేయకుండా ఆగిపోయి, మొత్తం అన్ని కూడాను లైన్ లో ఉండే ఏరోప్లేన్ ఉండే అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఆగిపోయాడు. ఐ హ్యాడ్ నో రేడియో లేదు, నో కంపాస్, దిక్సూచి లేదు, అండ్ ఐ కుడ్ నాట్ సీ వేర్ ఐ వాజ్, ఇప్పుడు నేను ఎక్కడున్నాను అసలు చూడలేని పరిస్థితిలో ఉన్నాను. ఐ కుడ్ నాట్ సీ, చూడలేకపోతున్నాను. వేర్ ఐ వాజ్, నేను ఎక్కడున్నాను. సో ఐ వాజ్ లాస్ట్ ఇన్ ద స్టామ్, ఈ దట్టమైనటువంటి పొగ మంచులో. సో నేను ఇంకా ఉండిపోయేలాగున్నాను, కోల్పోయేలా, నేను ఏం చేయాలో తోచట్లేదని చెప్పేసి చెప్తున్నాడు. దెన్ ఇన్ ద బ్లాక్ క్లౌడ్స్, ఆ నల్లటి మేఘాలలో, క్వైట్ నియర్ మీ, తన దగ్గరలోనే ఉన్నాయన్నమాట, చాలా దగ్గరలో ఉన్నాయి క్లౌడ్స్. ఐ సా అనదర్ ఏరోప్లేన్, దట్ ఈస్ ట్విస్ట్ ఇక్కడ చూడండి. ఐ సా అనదర్ మరొక ఏరోప్లేన్ చూశాను అంటున్నాడు. అక్కడ ఆ మేఘాలు అసలు ఏం కనిపించట్లేదు, కానీ అంత నల్లటి మేఘాల్లో కూడాను ఒక ఏరోప్లేన్ కనిపించిందట. ఇట్ హ్యాడ్ నో లైట్స్ ఆన్ ఇట్స్ వింగ్స్, దానికి ఆ రెక్కల మీద లైట్స్ కూడా కనిపించలేదట, లేవట. బట్ ఐ కుడ్ సీ, కానీ నేను చూడగలుగుతున్నాను. ఇట్ ఫ్లయింగ్ నెక్స్ట్ టు మీ త్రూ ద స్టార్మ్, ఆ పొగలు, దట్టమైనటువంటి పొగలు, సో తన వెనకాతలు ప్రయాణం చేస్తున్నట్టు అతనికి కనిపిస్తుంది అనమాట. ఐ కుడ్ సీ ద పైలట్స్ ఫేస్, అక్కడ పైలట్ ఫేస్ కూడా, ఏరోప్లేన్ పైలట్ ఫేస్ కూడా అతను చూడగలుగుతున్నాడట. టర్న్ టువర్డ్స్ మీ, నా వైపు తిరిగింది అని చెప్పేసి, టర్న్స్ టువర్డ్స్ మీ, నా వైపు వస్తున్నట్టు చూశాడట. సో టర్న్ టువర్డ్స్ మీ, ఐ వాజ్ వెరీ గ్లాడ్. ఇక్కడ చూడండి ఎంత బాగా చెప్తున్నారు. సో అంత అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అతనికి ఏరోప్లేన్ కనిపించింది అనమాట. ఆ ఏరోప్లేన్ చూసేసరికి అంటే అసలు బయట ఏవి కనిపించమని ఇందాక చెప్పారు రైటర్, కానీ ఇక్కడ అంతా దీంట్లో కూడాను అతనికి ఒక ఏరోప్లేన్ కనిపించింది. ఆ ఏరోప్లేన్ లో ఒక పైలట్ కూడా కనిపించారు. ఆ దట్టమైనటువంటి దేశ పొగలో కూడాను. ఇట్స్ రియల్లీ ఫెంటాస్టిక్ థింగ్, ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ థింగ్. చూడండి ఒకసారి, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు ఆ సమయంలో అతను. ఓకేనా రైటర్. సో వాట్ నెక్స్ట్ ఇయర్ రే, లెట్ us see. Fastest train bookings. Book train tickets in less than a minute. సో ఇక్కడ చూడండి, టర్న్ టువర్డ్స్ మీ, ఐ వాజ్ వెరీ గ్లాడ్ టు సీ అనదర్ పర్సన్, మరో వ్యక్తిని చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది. హీ లిఫ్టెడ్ వన్ హ్యాండ్ అండ్ వేవ్డ్, నా వైపు చూపి నా వైపు ఒక చెయ్యి ఎత్తి పైకి ఇలాగా ఊపాడట. ఓ డోంట్ వరీ ఐఎమ్ హియర్ అని చెప్పేసి అన్నట్టు. ఫాలో మీ, నన్ను అనుసరించండి. ఫాలో మీ, హీ వాజ్ సేయింగ్, అతడు చెప్తున్నాడు. ఫాలో మీ, నన్ను అనుసరించండి. హీ నోస్ దట్ ఐఎమ్ లాస్ట్, అంటే దారి ఎటు వెళ్లాలో తెలియనటువంటి పరిస్థితిని ఇక్కడ ఐఎమ్ లాస్ట్ అంటాం. ఎందుకంటే ఫ్లైట్ లో కదా వెళుతున్నారు, ఏరోప్లేన్ ఆకాశంలో ప్రయాణం చేస్తుంది, దారి మొత్తం కనిపించట్లేదు అనమాట. సో హీ వాజ్ లాస్ట్ ద మ్యాప్, కంపాస్, ఎవ్రీథింగ్. వేర్ హీ డజంట్ నో వేర్ హీ వాజ్ నౌ. సో ఐ థాట్, అనుకున్నాను నేను, కోల్పోయాను, ఇప్పుడు ఎటు వెళ్ళాలి, నాకు దారి కనిపించట్లేదు.
హీఈస్ ట్రైంగ్ టు హెల్ప్ మీ, అతను నాకు సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి అనుకున్నాడు. ఎవరు, ఇంకో ఏరోప్లేన్ కనిపించిందన్నాం కదా, అందులో ఉన్న పైలట్. హీ టర్న్ హిజ్ ఏరోప్లేన్ స్లోలీ ఇన్ ద నార్త్. అతను ఏం చేశాడు, నెమ్మదిగా తన యొక్క ఏరోప్లేన్ ని నార్త్ వైపుకి తిప్పాడు అనమాట. ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై డకోటా, తన డకోటాకు ముందు తీసుకుని వెళ్ళాడు నార్త్ వైపు తిప్పుతూను. సో దట్ ఇట్ వుడ్ బి ఈజియర్ ఫర్ మీ టు ఫాలో హిమ్. ఆ విధంగా అతను చేయటం వల్ల ఏంటంటే ఇతనికి అతను వెనక ఆ ఏరోప్లేన్ వెనకాతల ప్రయాణం చేయడానికి అనుసరించడానికి సులభమైంది అనమాట. ఐ వాజ్ వెరీ హ్యాపీ టు గో బిహైండ్ ద స్ట్రేంజ్ ఏరోప్లేన్. నాకు చాలా ఆనందంగా ఉంది దాని వెనకాతల ప్రయాణం చేయడానికి. నాకు తెలియనటువంటి ఏరోప్లేన్, కొత్త ఏరోప్లేన్, న్యూ ఏరోప్లేన్, లైక్ అన్ ఒబీడియంట్ చైల్డ్. చూడండి, చిన్నపిల్లడు ఎంత ఒబీడియంట్ గా, ఎంత వినయంగా ఉంటాడో అట్లాగా ఈ ఏరోప్లేన్ కూడా చాలా వినయంగా, చాలా డిసిప్లైన్ గా తన ముందు ప్రయాణం చేస్తూ ఉందన్నమాట. వే చూపిస్తుంది, దారి చూపిస్తుంది. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ ద స్ట్రేంజ్ బ్లాక్ ఏరోప్లేన్ వాజ్ స్టిల్. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్, అరగంట తర్వాత, ద స్ట్రేంజ్ బ్లాక్ ఏరోప్లేన్ was still there in front of me in the clouds. ఆ క్లౌడ్స్ లో, మేఘాల్లో తన ముందే అక్కడ తిరుగుతూ కనిపించింది అనమాట. నౌ చూడండి ఇక్కడ ఒకసారి, ఇక్కడ పిక్చర్ ఇచ్చారు చూడండి. నౌ there was only enough fuel in the old Dakota's last tank to fly for 5 or 10 minutes more. ఇంకా 5 నిమిషాలు కానీ మరో 10 నిమిషాలు మాత్రం ప్రయాణం చేయడానికి కావాల్సిన ఇంధనము అందులో ఉందన్నమాట ఆ ఫ్లైట్ లో. ఐ వాజ్ స్టార్టింగ్ టు ఫీల్ ఫ్రైటెండ్ అగైన్. మరలా భయం మొదలైంది అతనికి. ఓకే, భయపడటం మొదలు పెట్టాడు అనమాట అగైన్. బట్ దెన్ హీ స్టార్టెడ్ టు గో డౌన్ అండ్ ఐ ఫాలోడ్ త్రూ ద స్టార్మ్. ఇంకా అది అతనేమోని ఆ ఏరోప్లేన్ కిందకి వెళ్ళటం మొదలు పెట్టింది అనమాట, గో డౌన్. అండ్ ఐ ఫాలోడ్ త్రూ ద స్టార్మ్. ఇతను కూడా ఆ స్టార్మ్ కూడా కిందకి వెళ్ళటం పొగలు, దట్టమైనటువంటి పొగలు గుండా వెళ్ళటం మొదలు పెట్టాడు. సడన్లీ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ద క్లౌడ్స్ అండ్ సా 2 లాంగ్ స్ట్రైట్ లైన్స్ ఆఫ్ లైట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. సడన్ గా ఎక్కడికి కిందకి దిగిపోయారు వీళ్ళు. ఐ కేమ్ అవుట్ ఆఫ్ ద క్లౌడ్స్, మేఘాల నుంచి బయటకు వచ్చారనమాట. అసలు మేఘాలు ఉన్నంత వరకు ఏం కనిపించట్లేదు కదా. అక్కడ కిందకు వచ్చిన తర్వాత ఏం చూసాడు, అండ్ సా 2 లాంగ్ స్ట్రైట్ లైన్స్, పెద్ద లైన్స్ అటు ఇటు ఉంటాయి కదా. సో దాన్ని ఎయిర్పోర్ట్ లో దిగినప్పుడు వే చూపిస్తూ లైట్స్ అటు ఇటు కనిపిస్తాయి అనమాట. ఆ ఫ్లైట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, నా ముందు ఆ లైట్స్ కనిపిస్తున్నాయి అటువైపు ఇటువైపు పెద్ద లైన్ లోని. ఇట్ వాజ్ రన్వే. దాన్ని రన్వే అంటాం, ఎయిర్పోర్ట్ లో రన్వే. ఆ రన్వే గుండానే ఏరోప్లేన్ వెళ్తుంది అనమాట. సో పైకి ఎగిరినప్పుడు కానీ, కిందకి దిగి లోపలికి ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఐ వాజ్ సేఫ్, నేను క్షేమంగా ఉన్నాను. ఐ టర్న్ టు లుక్ ఫర్ మై ఫ్రెండ్ ఇన్ ద బ్లాక్ ఏరోప్లేన్. ఒకసారి తిరిగి చూశాడు ఆ బ్లాక్ ఏరోప్లేన్ లో తన స్నేహితుడిని చూడటం కోసం ఎక్కడ ఉన్నాడని చెప్పేసి. బట్ ద స్కై వాజ్ ఎంప్టీ. కానీ ఆకాశం ఎంప్టీగా కనిపిస్తుంది, ఏరోప్లేన్ ఏం కనిపించలా. దేర్ వాజ్ నథింగ్ దేర్, అక్కడ ఏం లేదట అసలు. ద బ్లాక్ ఏరోప్లేన్ వాజ్ గాన్. ఆ నల్లటి ఏరోప్లేన్ మాయమైపోయింది, వెళ్ళిపోయింది, ఎటో వెళ్ళిపోయింది అని చెప్పేసి అనుకుంటున్నాడు. ఐ కుడ్ నాట్ సీ ఇట్ ఎనీవేర్. ఎక్కడా కనిపించట్లేదు ఆకాశంలో. అలా చూశాడు ఆ పొగల్లో, మేఘాల్లో ఉండేటువంటి, ఆ మేఘాల నుంచి వచ్చేటువంటి పొగలో. ఐ ల్యాండెడ్ అండ్ వాస్ నాట్ సారీ టు వాక్ అవే ఫ్రమ్ ద ఓల్డ్ డకోటా నియర్ ద కంట్రోల్ ఓవర్. ఐ ల్యాండెడ్, కిందకి దిగాడు, అండ్ వాస్ నాట్ సారీ టు వాక్ అవే ఫ్రమ్ ద ఓల్డ్ డకోటా నియర్ ద కంట్రోల్ టవర్. అక్కడ కంట్రోల్ టవర్ కి వచ్చేసింది. అక్కడ దాన్ని విడిచిపెట్టి వెళ్ళటానికి జస్ట్ బాధపడుతూ అక్కడి నుంచి బయలుదేరాడు. ఐ వెంట్ అండ్ ఆస్క్డ్ ఎ వుమెన్ ఇన్ ద కంట్రోల్ సెంటర్. అక్కడికి వెళ్ళి కంట్రోల్ సెంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఒక లేడీని, అక్కడ ఎంప్లాయీని అడిగారు అనమాట. ఏమని అడిగారు, వేర్ ఐ వాస్ అండ్ హూ ద అదర్ పైలట్ వాస్. నేను ఇప్పుడు ఎక్కడున్నాను, ఇంకో పైలట్ ఎవరు, నాతో పాటు వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పేసి. ఐ వాంటెడ్ టు సే థ్యాంక్ యూ. అతనికి నేను థ్యాంక్స్ చెప్పాలి, నన్ను రక్షించారు ఆయన ఈ ఆపద నుంచి. అంటే షీ లుక్డ్ అట్ మీ వెరీ స్ట్రాంజ్లీ. ఒకసారి ఆమె ఇతని వైపు చాలా వింతగా చూసింది అనమాట, స్ట్రేంజ్లీ. అండ్ దెన్ లాఫ్, నవ్వుకుంది ఒకసారి అతని వైపు చూసి. And then laughed. Another aeroplane up there in the storm. ఆ పొగలో, ఆ మేఘాల్లో
మరో ఏరోప్లేన్ ఉండాలి. నో అదర్ ఏరోప్లేన్స్ ఆర్ ఫ్లయింగ్ టు నైట్. అనదర్ ఏరోప్లైనా ఆ స్టామ్ లోనా? నో అదర్ ఏరోప్లేన్స్ ఆర్ ఫ్లయింగ్ టు నైట్. ఈ రోజు అసలు మీ ఫ్లైట్ తప్పించి ఇంకే ఏరోప్లేన్స్ కూడా అక్కడ ప్రయాణం చేయట్లేదు. యువర్స్ వాజ్ ద ఓన్లీ ఐ కుడ్ సీ ఇన్ ద ఆన్ ద రాడార్ అంటే ఇక్కడ స్మాల్ డాట్ లాగా ఉంటుంది. ఆ రాడార్ లో మొత్తం అన్ని కూడా కనిపిస్తూ ఉంటాయి అనమాట. మొత్తం ఏ ఫ్లైట్ వస్తుంది, ఆ రోజు ఏ ఫ్లైట్స్ వస్తాయి అవన్నీ కూడాను ఆ రాడార్ లో ఈ ఒక్క ఫ్లైట్ చూపిస్తుందట ఆ రోజు. ఇక్కడ చూడండి ఇక్కడ లాస్ట్ లో ఒక పేరా ఉంది. సో హూ హెల్ప్డ్ మీ టు అరైవ్ దేర్ సేఫ్లీ వితౌట్ ఎ కంపాస్ ఆర్ రేడియో? అయితే నాకు ఎవరు సహాయం చేశారు? ఇక్కడ కంపాస్ లేదు, రేడియో లేదు, ఇవేవి లేకుండా చక్కగా నేను గమ్యాన్ని చేరడానికి కిందకి రావడానికి ఎవరు హెల్ప్ చేశారు? అండ్ వితౌట్ ఎనీ మోర్ ఫ్యూయల్ ఇన్ మై ట్యాంక్స్ లో ఫ్యూయల్ ఇంధనం కూడా లేదు. చాలా చక్కగా కిందకు వచ్చేసాను. హూ వాజ్ ద పైలట్ ఆన్ ద స్ట్రేంజ్ బ్లాక్ ఏరోప్లేన్? ఆ నల్లటి ఏరోప్లేన్ లో అంటే అంతు చెక్కని తెలియని ఆ నల్లటి విమానంలో ఎవరు ఆ పైలట్? ఫ్లయింగ్ ఇన్ ద స్టామ్, ఆ దట్టమైన మేఘాలు ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? వితౌట్ లైట్స్ లేకుండా కూడాను అని చెప్పేసి తనలో తను ఇవన్నీ ప్రశ్నలన్నీ కూడా వేసుకున్నాడు అనమాట అతను. సో చూడండి, ఇట్స్ రియల్లీ వండర్. ఇక్కడ మనం ఈ పాఠంలో 2-3 విషయాలు చెప్పుకోవచ్చు. ఏంటంటే ఫస్ట్ థింగ్, when he was in the problem, అసలు చాలా సమస్యల్లో చిక్కున్నాడు అనమాట. అలాంటి సమయంలో భగవంతుడే నిజంగా ఆ రూపంలో ఏరోప్లేన్ రూపంలో వచ్చి అక్కడ కనిపించి అతను రక్షించాడేమో అని చెప్పేసి రైటర్ తన యొక్క అభిప్రాయాన్ని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో దిస్ ఈజ్ ఓన్లీ డన్ బై ద గాడ్ అని మనము ఇక్కడ చెప్పవచ్చు. ఒక్కొక్క సమయంలో మన కష్టం ఉండేటప్పుడు మనకు తెలియకుండానే భగవంతుడు మనకు దారి చూపిస్తూ ఉంటాడు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. చాలా ఇబ్బందులు పడుతూ ఒక్కసారి మన డబ్బులు లేకుంటే ఇబ్బంది పడుతుంటాం. ఆ సమయంలో ఎవరు స్నేహితుడు లేదా బంధువులు వచ్చి ఆ సమస్యను తీరుస్తుంటారు. భగవంతుడి రూపంలో వచ్చాడు రా అని చెప్పేసి అనుకుంటాం అప్పుడు. సో అదే విధంగా ప్రతి సమస్య కూడాను మనకు బాగా ఆకలేసినప్పుడు ఎవరో వచ్చేసి భోజనం పెడతారు. సో దేవుళ్ళ వచ్చాయా అని చెప్పేసి అంటూ ఉంటాం. ఆ విధంగా ఇక్కడ ఇతను ఈ మేఘాల్లో దట్టమైనటువంటి నల్లటి మేఘాల్లో చిక్కుకున్నటువంటి దారి కూడా కనిపించినటువంటి పరిస్థితుల్లో దేవుడే మరొక ఏరోప్లేన్ పైలట్ రూపంలో వచ్చి ఇక్కడ ఈయనకి రక్షణ కల్పించాడని చెప్పేసి మనం ఇక్కడ చెప్పవచ్చు. సో దిస్ ఈస్ ద లెసన్ అబౌట్ ద బ్లాక్ ఏరోప్లేన్, మై డియర్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్. సో finally I am telling you that please encourage me by subscribing, share and liking my videos. ఇంకా మొత్తం 10th క్లాస్ వీడియోస్ అన్ని కూడా వరుసగా పంపిస్తాను. తర్వాత 9th క్లాస్ అలాగే 6th క్లాస్ అన్ని 6th to 10th అన్ని లెసన్స్ కూడా వీడియోస్ చేసి మీకు పంపిస్తాను. ఇవన్నీ కూడా ప్రతి పాఠశాలలు కూడా విద్యార్థులకు మా సోదర ఉపాధ్యాయులందరూ కూడా చూపించి నన్ను యూట్యూబ్ లో ప్రోత్సహిస్తానని చెప్పేసి మరీ కోరుకుంటున్నారు. మీ గంగాధర్ మాస్టర్ బొబ్బులండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.